నమస్కారం. టాప్ తెలుగు మీడియాకి స్వాగతం. హెడ్లైన్స్ చూద్దాం. పేదల సేవలో కార్యక్రమంలో అందరూ పాల్గొనాలి. టీడీపీ నేతలకు సీఎం చంద్రబాబు సూచన. కొండగట్టులో భారీ అగ్ని ప్రమాదం, కోట్లలో ఆస్తి నష్టం జరిగిందని అంచనా. తమిళనాడుపై దిత్వా తుఫాన్ పంజా, దక్షిణ కోస్తా పుదుచ్చేరికి రెడ్ అలర్ట్. తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత, జిల్లాలో రికార్డు స్థాయికి పడిపోయిన ఉష్ణోగ్రతలు. రాజకీయ నాయకులు నిరంతరం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. నిరంతరం ప్రజల్లో ఉండేవారే నాయకులుగా రాణిస్తారని ఆయన చెప్పారు. ఈ మేరకు పార్టీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పేదల సేవలో కార్యక్రమంలో పార్టీ నాయకులందరూ పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. నిత్యం ప్రజల్లోనే ఉంటూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. పింఛన్ల పంపిణీని పేదల సేవగా భావించాలని నేతలకు తెలిపారు. పేదల సేవలో కార్యక్రమంలో నాయకుల భాగస్వామ్యం ప్రస్తుతం 25,000కు చేరిందని చంద్రబాబు వెల్లడించారు. జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టులో శనివారం రాత్రి ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో దాదాపు 32 బొమ్మల దుకాణాలు పూర్తిగా కాలిబూడిదయ్యాయి. వ్యాపారులకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. గత రాత్రి 11 గంటల సమయంలో కొండగట్టు ఘాట్ రోడ్లోని అభయ హనుమాన్ విగ్రహం నుంచి ప్రధాన రహదారి వరకు ఉన్న బొమ్మల దుకాణాల్లో మంటలు చెలరేగాయి. సమీపంలో జరగనున్న సమ్మక్క సారలమ్మ జాతరను దృష్టిలో ఉంచుకుని వ్యాపారులు భారీ ఎత్తున బొమ్మలను కొనుగోలు చేసి దుకాణాల్లో నిల్వ ఉంచారు. ఒక్కో దుకాణంలో 8 లక్షల నుంచి 10 లక్షల విలువైన సామగ్రి ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునేసరికి దుకాణాలు పూర్తిగా కాలిపోయాయి. తమ కళ్ళెదుటే సర్వస్వం కాలిపోవడంతో వ్యాపారులు కన్నీరు మున్నీరుగా విలపించారు. వారి రోదనలతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మాల్యాల ధర్మపురి సిఐలు రవి రామ్ నరసింహారెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం ఘోరం అన్నా. ఏంటంటే ఈ వచ్చే వరకు మేము ఆపినా కానీ జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టులో శనివారం రాత్రి ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో దాదాపు 32 బొమ్మల దుకాణాలు పూర్తిగా కాలిబూడిదయ్యాయి. వ్యాపారులకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. గత రాత్రి 11 గంటల సమయంలో కొండగట్టు ఘాట్ రోడ్లోని అభయ హనుమాన్ విగ్రహం నుంచి ప్రధాన రహదారి వరకు ఉన్న బొమ్మల దుకాణాల్లో మంటలు చెలరేగాయి. సమీపంలో జరగనున్న సమ్మక్క సారలమ్మ జాతరను దృష్టిలో ఉంచుకుని వ్యాపారులు భారీ ఎత్తున బొమ్మలు కొనుగోలు చేసి దుకాణాల్లో నిల్వ ఉంచారు. ఒక్కో దుకాణంలో 8 లక్షల నుంచి 10 లక్షల విలువైన సామగ్రి ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునేసరికి దుకాణాలు పూర్తిగా కాలిపోయాయి. తమ కళ్ళెదుటే సర్వస్వం కాలిపోవడంతో వ్యాపారులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ప్రమాదంలో షాపులు పూర్తిగా కాలిపోవడంతో తాము అన్ని కోల్పోయామని బాధితులు కన్నీరు మున్నీరయ్యారు. జీవితంలో మళ్లీ ఎలా నిలదొక్కుకోవాలో తెలియక తమ పరిస్థితిని చూసి వారు బోరుమన్నారు. ఈ ఘటనపై అధికారులు తక్షణమే స్పందించి నష్టపోయిన బాధితులను ఆదుకోవాలని, అలాగే అగ్నిమాపక శాఖ పనితీరుపై విచారణ జరిపించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
హైదరాబాద్లోని మాదాపూర్ ప్రాంతంలో ఫుట్పాత్ల ఆక్రమణలపై అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. నగరంలో ట్రాఫిక్, పాదచారుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని అధికారులు హైడ్రా సహాయంతో కూల్చివేత కార్యక్రమం నిర్వహించారు. మాదాపూర్ పరిధిలో ఫుట్పాత్లను ఆక్రమించి అక్రమంగా ఏర్పాటు చేసిన షాపులు మరియు ఫుడ్ స్టాళ్లను అధికారులు కూల్చివేశారు. పాదచారులకు ఇబ్బంది లేకుండా చేయడంలో పాటు ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు ఈ చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ హఠాత్ కూల్చివేతలతో ఫుట్పాత్లపై వ్యాపారాలు చేసుకునే చిన్న వ్యాపారులు నష్టపోయినప్పటికీ నగరంలో ట్రాఫిక్ మరియు ఆక్రమణల సమస్యను పరిష్కరించడంలో అధికారులు నిబద్ధత చూపారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి చాలా దుర్భరంగా ఉందని మాజీ మంత్రి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. రైతులు గాని రైతు కూలీలు పంటకు కావాల్సిన ఎరువుల కోసం ఎంతలా కొట్లాడారో చూశాం. బ్లాక్ మార్కెట్లో ఎరువులు కొనుక్కుని పంట పండించిన పరిస్థితి ఏర్పడింది. ఆ పంట చేతికొచ్చిన తర్వాత ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయారు. ప్రభుత్వం ఎక్కడ రైతులను ఆదుకున్న దాఖలాలు కనపడడం లేదని ఎద్దేవా చేశారు. చేతికొచ్చిన పంటను అమ్ముకుందాం అనుకుంటే గత 8 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఇబ్బందులను రైతులు ఎదుర్కొంటున్నారు. ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేదు. అరటి, మొక్కజొన్న, పొగాకు, పత్తి ఏ పంటకు కూడా సరైన గిట్టుబాటు ధర లభించడం లేదన్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో చెరుకుకు ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న పంట వేసుకుంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో పంటకు కొనుగోలులో ఇబ్బందులు వస్తే వెంటనే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. వాస్తవంగా అవసరమైతే చెక్ చేసుకోండి, రీచెక్ చేయండి, క్రాస్ చెక్ చేయండి. కొన్ని పత్రికలు, కొన్ని టీవీలు అదే పనిగా దీన్ని ప్రజలు వ్యతిరేకిస్తారని చెప్తున్నారు. వాస్తవానికి కుటుంబంలోని నాయకులు కూడా, పెద్దలు కూడా, ఆ ప్రజల సానుభూతిపరులు కూడా వచ్చి వీటి మీద స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు కూడా పాల్గొంటున్నారు, సంతకాలు చేస్తున్నారు. ఇది గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో జరుగుతున్న విషయం అని చెప్పాం. ర్యాండమ్ చెక్ చేసుకోండి మీకు ఇచ్చిన తర్వాత అని చెప్పాం. లేదు అంటే ఇప్పుడే ఓ టీం పంపించుకొని క్రాస్ చెక్ చేయండి జరుగుతున్న కార్యక్రమాన్ని అని చెప్పాం. ఎందుకంటే ఇది ప్రజా అవసరానికి సంబంధించింది. ఇదేమో రాజకీయ కోణంలో, రాజకీయ లబ్ధి కోసమో, రాజకీయ స్వార్థంతో చేస్తున్న కార్యక్రమం కాదు. ఈ రాష్ట్రంలో ఒక ప్రధాన ప్రతిపక్షంగా, ఒక బాధ్యతగా ప్రజల తరఫున ప్రజల ఆలోచనని, ప్రజలతో నష్టాన్ని పాడవలసిన బాధ్యత మాకుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. నైరుతి బంగాళాఖాతం శ్రీలంక తీరంలో కొనసాగుతున్న దిత్వా తుఫాన్ తమిళనాడుపై పంజా విసురుతోంది. తమిళనాడులో శనివారం అర్ధరాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై, చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు, కడలూరు, మైలాడుతురై, నాగపట్నం, రాఘనాథపురం,
తంజావూరు, తిరువారూరు, కోయంబత్తూరులో కుండపోత వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాలతో చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో 62కు పైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. చెన్నై శ్రీలంక విమాన సర్వీసులు రద్దయ్యాయి. నైరుతి బంగాళాఖాతం, ఉత్తర తమిళనాడు తీరంలో దిత్వా తుఫాన్ కొనసాగుతోంది. పుదుచ్చేరికి దక్షిణ ఆగ్నేయంగా 150 కిలోమీటర్ల దూరంలో, దక్షిణంగా చెన్నైకి 250 కిలోమీటర్ల దూరంలో తుఫాన్ కేంద్రీకృతమైంది. మరికొన్ని గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీంతో దక్షిణ కోస్తా, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. గత 6 గంటల్లో గంటకు 5 కిలోమీటర్ల వేగంతో ఉత్తరం వైపు కదిలి కారైకల్కు తూర్పున 80 కిలోమీటర్లు, జాఫ్నాకు ఈశాన్యంగా 140 కిలోమీటర్లు, పుదుచ్చేరికి ఆగ్నేయంగా 160 కిలోమీటర్లు, చెన్నై దక్షిణంగా 250 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. రాబోయే 24 గంటల్లో ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాలకు సమాంతరంగా దాదాపు ఉత్తరం వైపు కదిలే అవకాశం ఉంది. ఉత్తరం వైపు కదులుతూ తుఫాను ఈ రోజు ఉదయం లేదా సాయంత్రం నాటికి తమిళనాడు, పుదుచ్చేరి తీర ప్రాంతం నుండి నైరుతి బంగాళాఖాతంలో 50 కిలోమీటర్లు, 25 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంటుంది. ఈ రోజు దక్షిణ కోస్తాపై తుఫాను తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, కడప జిల్లాలో అతి భారీ వర్షాలు పడనున్నాయని అధికారులు చెప్పారు. తిరుపతి జిల్లా సచ్చివేడు దిత్వా తుఫాన్ ప్రభావంతో సచ్చివేడు నియోజకవర్గంలో భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి. తుఫాన్ ప్రభావంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 4 రోజుల్లో మరోసారి చలి తీవ్రత గణనీయంగా పెరిగింది. వాతావరణ శాఖ ప్రకారం ఈ రోజు ఉదయం మెదక్ నగరంలో అత్యల్పంగా 10 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కాగా, పటాన్ చెరువు, హనుమకొండ, రామగుండం, నిజామాబాద్, హైదరాబాద్లలో కూడా సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత వారం రోజులుగా నమోదైన ఉష్ణోగ్రతలతో పోలిస్తే రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సగటున 2 నుంచి 4 డిగ్రీల వరకు తగ్గినట్లు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు కూడా స్వల్పంగా తగ్గడంతో ఉదయం, సాయంత్రం వేళలో చలిగాలుల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాన్ కారణంగా ఏపీ మీదుగా తెలంగాణ రాష్ట్రంలో చల్లని గాలులు వీస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు మారి చలి తీవ్రత పెరిగింది. సాధారణంగా తూర్పు లేదా ఆగ్నేయ దిశ నుంచి వచ్చే గాలులు తీర ప్రాంత తుఫాన్ల తర్వాత చల్లబడతాయి. తుఫాన్ తీరం దాటిన తర్వాత ఆ తుఫాన్ వ్యవస్థ యొక్క అవశేషాలు చుట్టుపక్కల ప్రాంతాల వైపు కదిలి రాష్ట్రంపై శీతల, పొడి గాలుల ప్రవాహానికి దారితీస్తాయి. ఈ ప్రభావం వల్ల తెలంగాణలో, ముఖ్యంగా నైరుతి, ఉత్తర జిల్లాలో ఒక్కసారిగా చలి తీవ్రత పెరిగింది. ఈ శీతల గాలుల కారణంగానే ఉష్ణోగ్రతలు వేగంగా పడిపోయినట్లు అధికారులు తెలుపుతున్నారు. ఈ రోజు సాయంత్రం వరకు దిత్వా తుఫాన్ తీరం దాటే అవకాశం ఉండగా మరో 4 రోజుల పాటు చలి తీవ్రత ఇలానే కొనసాగే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.
తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వారాంతం కావడంతో కొండపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. దిత్వా తుఫాన్ ప్రభావంతో తిరుమలలో వర్షాలు కురుస్తున్నా చలిని సైతం లెక్క చేయకుండా భక్తులు స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. శ్రీవారి సర్వదర్శనం కోసం భక్తులు 14 కంపార్ట్మెంట్లో వేచున్నారు. టోకన్ లేని భక్తులకు స్వామివారిని దర్శించుకునేందుకు దాదాపు 15 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న ఒక్కరోజే 79,791 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా హుండీ ఆదాయం 3.73 కోట్లుగా నమోదైందని టీటీడీ వెల్లడించింది. తుఫాను కారణంగా కురుస్తున్న వర్షాలు, చల్లని వాతావరణం ఉన్నప్పటికీ భక్తుల విశ్వాసం ముందు ఇవేవి అడ్డంకిగా నిలవలేదు. గోవింద నామస్మరణతో క్యూలైన్లలో ఓపికగా నిరీక్షిస్తూ భక్తులు తమ భక్తిని చాటుకుంటున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులకు త్రాగునీరు, ఇతర సౌకర్యాలు కల్పిస్తూ ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. लगे पीछे ना బిల్డింగ్ కాడ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గుజరాత్ రాష్ట్రం వడోదరలో చేసిన ప్రసంగం సమయంలో చోటు చేసుకున్న ఒక ఘటనపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జేపీ నడ్డా ప్రసంగిస్తున్న సమయంలో ఆయన పక్కనే ఉన్న ఒక సెక్యూరిటీ గార్డ్ అస్వస్థతకు గురై కుప్పకూరు కింద పడిపోయాడు. అయితే ఈ సంఘటన చూసినప్పటికీ జేపీ నడ్డా కనీసం కనికరం చూపకుండా సెక్యూరిటీ గార్డును పట్టించుకోకుండా తన ప్రసంగాన్ని యథావిధిగా కొనసాగించారు. ఈ దృశ్యం వీడియోల ద్వారా వైరల్ కావడంతో నెటిజన్లు జేపీ నడ్డా తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మానవత్వం మరిచిపోయారు, మనుషులు ఇంత అమానవీయంగా ఉంటారా అంటూ నెటిజన్లు నడ్డాపై విమర్శలు గుప్పిస్తున్నారు. కనీసం తన సెక్యూరిటీ సిబ్బంది ఆరోగ్య పరిస్థితిని పట్టించుకోకుండా రాజకీయ ప్రసంగానికి ప్రాధాన్యం ఇవ్వడం పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. इन्हीं शब्दों के साथ मैं पुनः हमारे आयोजकों को, मनसुख भाई को, उनकी टीम को बहुत बहुत बधाई देता हूं और साथ में आप सब लोगों को इस यात्रा को आगे बढ़ाने के लिए अपनी शुभकामनाएं देता हूं. बहुत बहुत धन्यवाद. గత కొద్ది రోజులుగా ఈవెంట్లలో బోల్డ్ కామెంట్స్ తో వరుసగా వివాదాల కారణమవుతున్నారు సినీ నటకిరీటి డాక్టరేట్ హోల్డర్ రాజేంద్ర ప్రసాద్. ఇక తాజాగా సకుటుంబానం సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కు బ్రహ్మానందం, బుచ్చిబాబు, రాజేంద్ర ప్రసాద్ ఇలా అందరూ హాజరయ్యారు. సినిమా ట్రైలర్ అయితే చక్కగా పక్కా ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఉంది. కానీ ఈవెంట్ లో రాజేంద్ర ప్రసాద్ చేసిన కామెంట్లు మాత్రం చర్చకు దారితీస్తున్నాయి. ముందుగా బ్రహ్మానందం మాట్లాడిన వెంటనే స్టేజ్ మీదే ముసలి ఉండా కొడక అని ఒక్కసారిగా జోక్ పేరిట పేల్చేశారు రాజేంద్ర ప్రసాద్. ఆ కొన్నవాళ్ళు ఒక్కసారిగా కాసేపు షాక్ అయ్యారు. బ్రహ్మానందం కూడా అతని వైపు తిరిగి ఎవరు అన్నట్లు అడిగారు. రాజేంద్ర ప్రసాద్ వెంటనే నేనే అని నవ్వుతూ మాట మార్చేశారు. కానీ అప్పటికే వీడియో రికార్డ్ అయిపోయింది. సోషల్ మీడియాలో ఈ వీడియో ప్రస్తుతం ఫుల్ వైరల్ అవుతోంది. శ్రీ డాక్టర్ బ్రహ్మానందం గారు మాట్లాడిన తర్వాత నాలాంటి వాళ్ళు మాట్లాడటం కానీ ముస్లిం కొడుకు కదా నువ్వు. నేను ఏది ఏమైనా ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.